రామచంద్రయ్యతో చిట్టిలాగా ఫోన్ మాట్లాడుతున్న రాధ దమయంతికి దొరికిపోవడంతో దమయంతి రాధని తీసుకొని ఇంట్లో అందరి ముందు నిల్చోబెట్టి ఇంత మోసం చేసింది అన్నట్టుగా అందరి ముందు రాధని తిట్టి అవమానించి ఇంట్లోంచి పంపించేయాలని అయితే ప్లాన్ వేస్తుంది. కానీ రాధ రివర్స్లో దమయంతికి దిమ్మ తిరిగి షాకింగ్ ట్విస్ట్ అలాగే ఒక షాకింగ్ నిజం చెప్పడంతో ఇక దమయంతి నోరు మూసుకొని ఉండవలసి వస్తుంది. ఇంతకీ రాధ ఏం చేసింది? దమయంతి అందరి ముందు నిజం చెప్పేస్తుంది, చిట్టి లాగా రాధే మాట్లాడింది, రాధే ఫోన్ చేసింది అని చెప్పేస్తుంది అనుకున్న దమయంతి ఇక అందరితో పాటు బర్త్డేలో సంతోషంగా ఉన్నట్టు యాక్టింగ్ చేస్తుందన్నమాట. ఇంతకీ రాధ ఏం చేసింది, దమయంతి ఎందుకు కామ్గా ఉంది అనేది ఈ వీడియో చూసి తెలుసుకుందాం. అయితే దమయంతి కామ్గా ఉండకుండా రామచంద్రయ్యని అడుగుతుందనమాట. ఏది బావగారు ఇంకా చిట్టి రాలేదే, కేక్ కటింగ్ కూడా అయిపోతుంది, వస్తుందా లేకపోతే ఆఖరి నిమిషంలో రావడం లేదని చెప్పేస్తుందా అంటే ఆయన డిసప్పాయింట్ అవుతాడు. అప్పుడే ఇక రాధ వెళ్ళి ఫోన్ చేస్తుంది. నానా అంటూ మాట్లాడుతూ ఉంటే, నానా కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల నేను రాలేకపోతున్నాను, ఈరోజు నువ్వు సంతోషంగా ఉంటే బర్త్డే పార్టీలో నేను అదే నాన్న కోరుకునేది, త్వరలో నీ ముందుకు నేను వస్తాను, కానీ ఈరోజు నువ్వు సంతోషంగా బర్త్డే పార్టీ జరుపుకోవాలని చెప్పడంతో ఇక తను చెప్పింది కదా, తనని కష్టపెట్టకూడదు, తనని బాధ పెట్టకూడదు అని ఇంక అందరితో కలిసి బర్త్డే పార్టీ చేసుకుంటాడనమాట. కేక్ కట్ చేస్తాడు. ఇక రాధే అక్కడ అట్రాక్షన్ అనమాట. రాధలోనే చిట్టిని చూసుకుంటున్నాను అన్నట్టుగా సంతోషపడిపోతూ ఉంటాడు రామచంద్రయ్య. అయితే రాధ ఫోన్ మాట్లాడుతూ ఉన్నప్పుడు దమయంతి చూసేస్తుంది. ఓహో, ఇంత కథ నడిపావా, చిట్టి ఎలా వస్తుంది అని అనుకున్నాను నేను, కానీ నువ్వే చిట్టిలాగా మారి ఇదంతా నడిపావా అంటూ దమయంతి మాట్లాడితే ఇక ఫస్ట్ ఏమో రాధ షాక్ అయ్యి, అవును నేనే చేశాను, ఇప్పుడు తప్పేముంది అంటూ మాట్లాడుతుంది. అంటే మా బావగారి ఎమోషన్స్తో నువ్వు వాడుకున్నావు, ఇప్పుడు కనుక నేను కనుక ఇంట్లోకి వెళ్ళి రాధే ఇలా ఫోన్ చేసింది అని చెప్తే ఏం జరుగుతుందో తెలుసా అంటే, సరే చెప్పు మరి ఏం జరుగుతుందో చూద్దాము అన్నట్టు రాధ రివర్స్లో మాట్లాడేసరికి, అదేంటి ఇంట్లో వాళ్ళందరినీ అసహించుకుంటారు, మోసం చేసామని చెప్పి మాట్లాడరా అంటే, ఎందుకు మాట్లాడతారు, చిట్టి నేనే రాధని నేనే అని చెప్పడంతో ఒక్కసారిగా దమయంతి షాక్ అయిపోతుంది. అదేంటి చిట్టి నువ్వెలా అవుతావు అంటే, నీకు తెలిసిన నిజాలు నీకు తెలియని నిజాలు కూడా నాకు తెలుసు, నేనే రామచంద్రయ్య అసలు కూతుర్ని అని చెప్పడంతో దమయంతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అదేంటది అని, మరి నువ్వే నిజమైన కూతురు అని మేము ఎలా నమ్మాలి అంటే, యాక్సిడెంట్ చేయించిన నీకు తెలీదా నేను ఎవరినో అంటూ మాట్లాడడంతో దమయంతికి చెమటలు పట్టేస్తాయి. యాక్సిడెంట్ ఏంటి, దస్తగిరి ఏమైనా నిజం చెప్పేశాడా, లేకుంటే ఆ సీనయ్య ఏమైనా నిజం చెప్పేశాడా, ఆ సీనయ్య దగ్గర పెరుగుతున్నది చిట్టియేనా అంటే తనకు వాడికి అసలు పిల్లలే లేరా, రాధా చిట్టి ఒక్కరేనా అన్నట్టు షాక్ అయిపోతుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళి అక్కడ నేనే ఇలా చేశాను అని చెప్పావు అంటే, నువ్వు యాక్సిడెంట్ చేయించిన విషయము మొత్తం నేను బయట పెట్టేస్తాను, పార్టీ అందరితో సంతోషంగా జరుపుకున్నావా, సరే లేదు నేను ఫోన్ మాట్లాడిన విషయం నువ్వు బయట పెట్టాలి అనుకుంటే నీ గురించి నేను బయట పెడతాను, ఇక విక్రమ్ గారి గురించి నీకు తెలిసిందే కదా, నిన్ను ఖచ్చితంగా జైల్లో పెట్టించేస్తారన్నట్టు ఒక వార్నింగ్ ఇచ్చి మౌనంగా ఉండేలాగా చేస్తుంది.